Hi friends, welcome to your Guru channel. నేషనల్ మీన్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కు సంబంధించిన ఫ్లాష్ న్యూస్ మీకు అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఇదేమిటంటే ఫిబ్రవరి 2023లో జరిగిన ఎన్ఎంఎంఎస్ పరీక్షలో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు ఏం చేయాలంటే వారి యొక్క వివరాలన్నీ కూడా సబ్మిట్ చేయాలి. అది కూడా లాస్ట్ డేట్ వచ్చి 31 జనవరి 2024. ఈ డేట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్టెండ్ చేయమని వీళ్ళు ఎవరంటే మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ వారు చెప్పడం జరిగింది. ఇక విద్యార్థి వివరాలు ఏమేమి ఇవ్వాలంటే విద్యార్థి వివరాలు అనగా విద్యార్థి పేరు, పుట్టిన తేదీ మరియు విద్యార్థి తండ్రి పేరు ఒక అక్షరం కూడా తేడా లేకుండా మెరిట్ కార్డుపై ముద్రించిన విధంగానే ఆధార్ పైన ఉండాలి. ఆధార్తో లింక్ చేసుకుని ఇది ఎన్ఎంఎంఎస్ అప్లికేషన్ పంపించడం జరిగింది. దాని ప్రకారం ఆధార్లో ఏ విధంగా అయితే పేరుందో అదే విధంగా ఉండాలి. విద్యార్థి వివరాలు ఆధార్ వివరాలతో సరిపోయినట్టయితే ఫర్ యువర్ సబ్మిటెడ్ ఇన్ఫర్మేషన్ దేర్ ఇస్ నో స్కీమ్ అవైలబుల్ అనే రెడ్ కలర్తో మెసేజ్ రావడం జరుగుతుంది. లేదా పిఎంఎస్ఎస్వి స్కీమ్ని చూపిస్తుంటుందంటారు అని చెప్తున్నారు వీళ్ళు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి వెంటనే ఏం చేయాలంటే వీళ్ళు ఈ విధంగా ఆధార్లో ఉండే పేరు ఎన్ఎంఎంఎస్లో మీరు సబ్మిట్ చేసినప్పుడు ఉన్న పేరు డిఫరెన్స్ వస్తే మీరు ఏం చేయాలంటే మీ డిస్ట్రిక్ట్ యొక్క ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారిని సంప్రదించి ఆధార్ మిస్ మ్యాచ్ వివరాలని 27/1/2024 అంటే 27 జనవరి 2020 లోపల మీరు ఇవ్వవలసి ఉంటుంది. విద్యార్థి సబ్మిట్ చేసిన అప్లికేషన్ సంబంధిత స్కూల్ నోడల్ ఆఫీసర్ లెవెల్లో 15/2/2020 లోపల వాళ్ళు ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు పరిశీలించి స్కూల్ నోడల్ ఆఫీసర్ లాగిన్ ద్వారా ఏం చేస్తారంటే ధృవీకరిస్తారన్నమాట. ఐఎన్ఓ లాగిన్ ద్వారా ధృవీకరించే సమయంలో విద్యార్థి వివరాలు ఏమైనా తప్పులు ఉన్నట్టు గ్రహిస్తే అప్పుడు కానీ మిస్టేక్స్ కానీ ఉంటే దాన్ని డిఫెక్ట్ చేసి మరలా విద్యార్థి లాగిన్ నుండి వివరాలు సరిచేసి మరలా ఐఎన్ఓ లాగిన్ ద్వారా ధృవీకరించవలసి ఉంటుంది అన్నమాట. అదేవిధంగా నవంబర్ 2019, ఫిబ్రవరి 2021 మరియు మార్చి 2022 సంవత్సరాల్లో ఈ సెలెక్ట్ అయిన విద్యార్థులందరూ ఎయిడెడ్ పాఠశాలలో కానీ లేదా కళాశాలలో కానీ చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సరం ఏం చేయాలంటే తప్పకుండా రెన్యువల్ చేసుకోవాలి. అంటే ఫ్రెషర్సే కాకుండా రెన్యువల్ చేసుకునే వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి కాబట్టి రెన్యువల్ చేసుకోవాలి. గత సంవత్సరంలో బ్యాంక్ పాస్బుక్ ద్వారా నమోదు చేసుకున్న రెన్యువల్ విద్యార్థులకు ఆధార్ వివరాలను నమోదు చేసే సమయంలో ఆధార్ మిస్ మ్యాచ్ ఉన్నట్లయితే వెంటనే మీకు సంబంధించిన డిఈఓ ఆఫీసర్ కన్సల్ట్ చేసి ఆధార్ మిస్ మ్యాచ్ వివరాలను ఏం చేయాలి 27/1/2020 లోపల వీళ్ళు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అంటే రెన్యువల్స్ అయినా ఫ్రెషర్స్ అయినా సరే ఆధార్తో మిస్ మ్యాచ్ అయితే మాత్రం కంపల్సరీగా డిఈఓ ఆఫీస్లో మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. అలా మీరు రిపోర్ట్ చేయకుండా కానీ ఉన్నట్టయితే మీకు స్కాలర్షిప్ మంజూరు కాదు అని ఈ సెంట్రల్ గవర్నమెంట్ వారు చెప్పడం జరిగింది. ఈ ప్రక్రియ పూర్తి చేయని విద్యార్థులకు స్కాలర్షిప్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. దానికి విద్యార్థుల తల్లిదండ్రులు మరియు సంబంధిత పాఠశాల వారే బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా ప్రభుత్వం వారు తెలియజేశారని ఈ ప్రభుత్వ పరీక్షల కార్యాలయ సంచాలకులు గౌరవనీయులు శ్రీ డి దేవానంద రెడ్డి గారు ఈ ప్రెస్ నోట్ ద్వారా తెలియచేయడం జరిగింది. ఇది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఎన్ఎంఎంఎస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. దీనికి సంబంధించిన ఈ వివరాలకు సంబంధించిన ఈ సర్క్యులర్ని కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ ఇస్తున్నాను, యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.